హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ ప్రొఫెసర్. ఢిల్లీ, భారతదేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక మెగా సిటీ. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా వాళ్ళ బిజీ లైఫ్లో గడుపుతూ ఉంటారు. అలా ఉండే వారిని ఆపగలిగేది అది కేవలం అక్కడ ట్రాఫిక్ మాత్రమే. అక్కడ రోడ్లు ఎప్పుడు ఏదో ఒక కథకి నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయి. మార్నింగ్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కాలేజీకి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ ట్రాఫిక్కి ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆ ట్రాఫిక్లోనే ఒక షేర్ ఆటోలో ఒక 20 సంవత్సరాల వయసున్న ద్వీపా శ్రీవాత్సవ్ తన చేతికి ఉన్న వాచ్ వైపు చూస్తూ ఉంటుంది. టైం 9:20 అని చూపించడంతో, ఓ గాడ్, నేను ఈరోజు కూడా చాలా లేట్ చేశాను. ఈరోజు కూడా నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ఓ కన్నయ్య, ఈ భక్తురాలి మొర ఆలకించి నేను కాలేజీకి వెళ్లే వరకు టైం ఇలానే ఉండిపోయేలా చేయి స్వామి అని కోరుకుంటుంది. ఆటోలో వెళ్తుంటే తన కర్లీ హెయిర్ మొహం మీదకు పడుతుంటే చెవి వెనకకు అనుకుంటూ, అన్నా కొంచెం చూసి డ్రైవ్ చేయండి అంటుంది. ఎందుకంటే ఆటో వేసే కుదుపులకి తన చేతిలో ఉన్న బుక్స్, తన కాలేజీ బ్యాగ్లో ఉన్న పెన్స్ కింద పడిపోతూ ఉంటే వాటిని సర్ది చేసుకుంటూ ఇబ్బందిగా పదే పదే సరిచేయలేక అంటుంది. దానికి అతను, ఈ రోడ్డు సరిగ్గా లేకపోతే నేనేం చేయగలను అమ్మా అంటాడు. కానీ తనకు టైం చూసిన ప్రతిసారి కంగారుగా అనిపిస్తుంది. ఈరోజు విహాన్ విఠల్ సార్ నా రికార్డ్ని చెక్ చేస్తారు. నా రికార్డు పర్ఫెక్ట్గా ఉండాలి అని ఈరోజు మళ్ళీ టైం సెన్స్ గురించి మళ్ళీ నా క్లాస్ తీసుకుంటాడు. దాని గురించి ఆలోచిస్తూ, అన్నా ఇంకొంచెం స్పీడ్గా పోనివ్వు అంటుంది. ఆటో డ్రైవర్ ఇంకొంచెం స్పీడ్ పెంచి 20 నిమిషాల్లో వెళ్లే ప్లేస్కి 10 నిమిషాల్లో తీసుకెళ్తాడు. అది ఓల్డ్ ఢిల్లీ మరియు సెంట్రల్ ఢిల్లీ మధ్య ఉన్న సెయింట్ జార్జ్ కాలేజ్. అది చుట్టూ పెద్ద పెద్ద గోడలతో గేట్ ముందు ఫ్రంట్లో పైన బ్లూ కలర్లో లెటర్స్తో రాసి కాలేజీ నేమ్ రాసి ఉంటుంది. ఆటోలో నుండి దిగి డ్రైవర్కి 50 రూపాయల నోటు ఇస్తూ, చేంజ్ నువ్వే ఉంచుకో, కానీ దేవుణ్ణి బాగా ప్రార్థించండి నా గురించి. ఈరోజు నాకు మా సార్ ఆబ్సెంట్ వేయకుండా నా రికార్డు తీసుకోవాలి అని అంటూ కాలేజీ లోపలికి పరుగు పెడుతుంది. కాలేజీ క్యాంపస్ మొత్తం స్టూడెంట్స్తో నిండిపోయింది. కొంతమంది వాళ్ళ సెల్ ఫోన్లతో బిజీగా ఉంటే మరికొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు పరిగెడుతుంది దీపా శ్రీవాత్సవ్. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేస్తే అది పనిచేయడం లేదు. నా కర్మ కాకపోతే ఈరోజే ఇది పాడవ్వాలా అని గొనుక్కుంటూ, ఓరి దేవుడా, ఏంటి ఈరోజు నా పరిస్థితి అని తన కాళ్ళకి పని చెప్తుంది. చాలా స్పీడ్గా మెట్లు ఎక్కుతుంది. ఎందుకంటే తన క్లాస్ రూమ్ 4th ఫ్లోర్లో ఉంది. ఆమె మెట్లు ఎక్కుతూ అక్కడక్కడ ఆగి గట్టిగా శ్వాస తీసుకుంటుంది. ఎక్కువ మెట్లు ఎక్కడం వల్ల తన చేతిలో ఉన్న బ్యాగ్ సరిచేసుకుంటూ మధ్య మధ్యలో ఊపిరి తీసుకుంటూ ఇంకా 2 నిమిషాల టైం ఉంది అని ఇంకా స్పీడ్గా పరిగెడుతుంది. తన క్లాస్కి ఇంకొంచెం దూరం ఉంది అనంగా ముందే బెల్ కొట్టడంతో కంగారుగా తన క్లాస్ రూమ్ ముందు ఇబ్బందిగా నిలబడుతుంది. దీపా శ్రీవాత్సవ్ తన క్లాస్ ముందు నిలబడి ఇబ్బందిగా నవ్వుతూ, మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. దీప గొంతు విని అందరూ కళ్ళు క్లాస్ రూమ్ డోర్ దగ్గర నిలబడిన దీప వైపు పడతాయి. పింక్ కలర్ టాప్, దాని కింద నేవీ బ్లూ జీన్స్ వేసుకుని ఉంది. శంఖం లాంటి మెడ, పెద్ద పెద్ద కళ్ళు, విల్లు లాంటి కనుబొమ్మల మధ్య తన అందాన్ని ప్రపంచానికి మరింతగా పరిచయం చేస్తాను అంటూ పోటీ పడుతున్న వైట్ స్టిక్కర్, కొటేరు లాంటి ముక్కు, గులాబీ రేకుల్ని తలపించే పెదవులు, ముట్టుకుంటే మాసిపోతుందేమో అనేలా ఉన్న ఆమె శరీర వర్ణం చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది, ఏ శిల్పి చెక్కాడో కానీ అప్సరస కంటే అందంగా గీశాడు తన రూపిని. ఏది ఎక్కడ ఇమిడి ఉండాలో అక్కడ అంత అద్భుతంగా ఉండేలా అని. ఇప్పటి వరకు మెట్లు ఎక్కడం వల్ల తన తలలో నుండి చెమట ధార ముఖం మీద నుండి మెడ వరకు చేరుతుంది. తన చేతిలో ఉన్న రికార్డ్ బుక్స్ పట్టుకొని మళ్ళీ ఒకసారి మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. వాళ్ళ క్లాస్ రూమ్ మధ్య వరుసలో కూర్చొని ఉన్న వివేక్, పూజ ఒకరినొకరు చూసుకొని తర్వాత దీపని చూసి చిన్నగా నవ్వుకున్నారు. వివేక్ బెంచ్ కిందకి వంగి, పూజ చూడు, ఈరోజు కూడా మన దీప యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తుంది అని అన్నాడు. ఆ మాటకి పూజ తన నవ్వుని ఆపుకొని అవును అంటూ గుసగుసలాడింది. దీపకి ప్రతిరోజు అలవాటే తన ప్రొఫెసర్తో తిట్టించుకోవడం. దీప నవ్వుతూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి మొహం మూడ్చుకుంది. ఆమె ముందు క్లాస్ రూమ్లో నిలబడి ఉన్న విహాన్ విఠల్ ఆమె వైపు చూశాడు. అతను బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి షర్ట్ హ్యాండ్స్ కప్స్ మడిచి బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకొని ఉన్నాడు. 6 feet హైట్, మస్క్యులర్ బాడీ, కిల్లర్ ఐస్, డాషింగ్ యాటిట్యూడ్, సిల్కీ హెయిర్తో ఎవరైనా అతన్ని అందాన్ని చూస్తే అడ్మైర్ చేయకుండా ఉండలేరు. ఈవెన్ ఎవరికి కనిపించదు కూడా. అంత అందం వెనుక ఒక డెవిల్ ఉన్నాడంటే. కానీ అదే నిజం. పరిస్థితులు అతన్ని అలా మార్చాయి అంతే. కానీ ఎవరి ముందు
తన ఒరిజినాలిటీని బయట పెట్టడు. అందరి ముందు తన ఫేస్ ని చాలా ప్రశాంతంగా ఉంచుకుంటాడు. కానీ అతని వాయిస్ లో బేస్ కి ఎవరైనా సరే భయపడాల్సిందే. అతను షార్ప్గా దీప వైపు చూస్తూ, దీప అతని వంక చూసి గుటకలు మింగుతుంది. విహాన్ తన మొహంలో ఎలాంటి కోపం లేకుండా, మిస్ దీపా శ్రీవాత్సవ్, నీకు టైం సెన్స్, క్రమశిక్షణ, పంచువాలిటీ లాంటి వాటి మీద కోపం, అసహ్యం లాంటివి ఏమైనా ఉన్నాయా అని విహాన్ వాయిస్ క్లాస్ రూమ్ అంతటా ప్రతిధ్వనిస్తుంది. దీపా శ్రీవాత్సవ్కి ఏం చెప్పాలో అర్థం కాక, సార్ ట్రాఫిక్, నేను, అది అని ఇది అని కేవలం 2 నిమిషాలు అని అంటుంటే 4 నిమిషాల 30 సెకండ్లు అని విహాన్ తన వాచ్ కూడా చూడకుండా అన్నాడు. అతని ఫేస్ చాలా నార్మల్గా ఉన్నా అతను ఢిల్లీ ట్రాఫిక్ అందరికీ ఒకేలా ఉంటుంది అని బేస్ వాయిస్లో చెప్పి అతని చేతిలో ఉన్న చాక్ పీస్ టేబుల్ పైన పెట్టి అందరి పేర్లు ఆల్రెడీ రిజిస్టర్లో ప్రెజెంట్ అని పడింది, నీది తప్ప అంటాడు. పూజ చిన్నగా గొరుగుతూ, టుడే ఆబ్సెంట్ పడింది అంటే దానికి ఇంటర్నల్ మార్కులు ఉండవు. ఈ సంవత్సరం కూడా విహాన్ సార్ వల్ల తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వదు అని వివేక్ చెవిలో అంటుంది. ఇది లేదు, రోజులా కాకుండా ఈరోజు ఇంకా వేరేలా అనిపిస్తుంది. సార్ ఇంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వచ్చు, నాకు చాలా తేడాగా కొడుతుంది అంటాడు వివేక్. ఒకవైపు క్లాస్ రూమ్లో అందరి పరిస్థితి అలానే ఉంది. అంటే వాళ్ళు రాసిన రికార్డులు అందరూ విహాన్కి సబ్మిట్ చేశారు. దీప పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. తను రాసిన కనీసం అక్కడ పెట్టాలన్నా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే దీప మెరిట్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్. తనకి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. తన ఫ్యామిలీ బలవంతం వల్ల కష్టంగా చదువుతుంది. ఈరోజు చెప్పిన లెసన్ రేపటికి మర్చిపోతుంది. దీప తన మునిపంటితో తన కింద పెదవిని కొరుక్కుంటూ విహాన్ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన నిరీక్షణ ఫలించి, లోపలికి రండి మిస్ దీపా శ్రీవాత్సవ్ అని అన్నాడు. లోపలికి వచ్చి తన ప్లేస్లోకి వెళ్తే, ముందు సార్ నా రికార్డ్ అని తన చేతిలో ఉన్న బుక్ విహాన్ ముందు పెడుతుంది. ఓకే, అక్కడ పెట్టు, నువ్వు నా క్లాస్లో ఎంత బాగా చదివావో, నీ మైండ్కి ఎంత పని చెప్పావో నేను చూస్తాను అంటాడు. ఆ మాటకి క్లాస్ మొత్తం కూడా నవ్వుతారు. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని తనని తానే గునుక్కుంటుంది. దేవుడా, దయచేసి ఈ డెవిల్ని ఆఫ్రికా అడవుల్లోకి పంపు, ఎందుకంటే నేను ప్రతిరోజు ఇతనితో తిట్లు తినకుండా ఉంటాను అని దీప నిట్టూర్పు విడిచి ఒక పెద్ద యుద్ధం చేసి గెలిచి వచ్చిన దానిలా నెమ్మదిగా వివేక్ మరియు పూజ మధ్య ఉన్న ఖాళీ బెంచ్లో కూర్చుంది. తన బ్యాగ్ ఒడిలో నుంచి తీసి బెంచ్ మీద పెట్టింది. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ తిట్టలేదు అని చిరునవ్వుతో అంటుంది. బహుశా విహాన్ సార్కి ఈరోజు నీ పుట్టినరోజని తెలిసి ఉంటుంది అని ముగ్గురు చిన్నగా నవ్వారు. కానీ ఆ మరుక్షణమే క్లాస్ నుండి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టినట్టు ఎవరిదో కంచుకంఠం వినపడింది. మిస్ దీపా శ్రీవాత్సవ్ అని. దీపముఖం పాలిపోయింది. విహాన్ తన పేరు పిలవగానే ఆమె నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసింది. మళ్ళీ తను అక్కడ ఏం మిస్టేక్ చేసిందో అని. ఎస్ సార్ అని వణుకుతున్న స్వరంతో విహాన్ వైపు చూస్తుంది. విహాన్ మాత్రం చాలా ప్రశాంతమైన మొహంతో, మిస్ దీపా, పునరుత్పత్తి అంటే ఏమిటి అని అడుగుతాడు. క్లాస్ రూమ్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరి కళ్ళు దీప పైనే ఉన్నాయి. దీప కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. పుస్తకంలోని పేజీలు, వాటి రేఖాచిత్రాలు అన్నీ తన మైండ్లో మెదిలాయి. తనకి ఏమీ అర్థం కాలేదు. కానీ దీప నోటిలో ఏ మాట వచ్చినా మనసులో అనుకోకుండా బయటికి అనేస్తుంది. సార్ అని ఆలోచించకుండా, నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను దాని గురించి మీకు ఎలా చెప్పగలను అని అంటుంది. తన క్లాస్ రూమ్ మొత్తం పెద్దగా నవ్వుతారు. కొంతమంది బెంచ్పై గట్టిగా కొడతారు. కానీ మరు నిమిషం విహాన్ చూపుకి జడిసి క్లాస్ మొత్తం సైలెంట్ అవుతుంది. వివేక్ తల కొట్టుకుంటాడు బెంచ్ కేసి. పూజ తన నోట్బుక్తో తన ముఖాన్ని కప్పుకుంది. విహాన్ కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి. క్లాస్ రూమ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అతను నెమ్మదిగా బోర్డు దగ్గర నుండి దీప డెస్క్ దగ్గరికి నడిచాడు. అతను నడిచి వస్తుంటే పులి జింక కోసం వేటాడుతున్నట్టు అనిపించింది దీపకి. దీప గొంతులో తడి ఆరిపోయింది. అరచేతుల్లో చెమటలు పట్టాయి. దీప బెంచ్ మీద ఉన్న తన బుక్స్ అంచును తన వేలతో గీస్తుంది. ఒక క్షణం, ఆ క్షణం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ విహాన్ తన డెస్క్ దగ్గర తన ఎదురుగా నిలబడ్డాడు. కేవలం దీపకి విహాన్కి మధ్యలో అడ్డు తన డెస్క్ మాత్రమే. అతని బేస్ వాయిస్తో ఇంకొంచెం గట్టిగా, దాని అర్థం ఏమిటి మిస్ దీపా శ్రీవాత్సవ్ అన్నాడు. దీప ఊపిరి పీల్చుకుంది. అతని వైపు చూడలేకపోయింది. విహాన్ కళ్ళు ఆమె మనసులో జరుగుతున్న ప్రతిదాన్ని చదివినట్టు ఆమెను ఎప్పుడు కలవర పెడుతున్నాయి. అతను ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది అని దీప తడబడుతూ, నిజానికి పూజ చెప్పింది సార్
అది పునరుత్పత్తి అధ్యాయం. వివాహం తర్వాత ఆచరణాత్మకం అంటే ఆమె తన మాటను పూర్తి చేస్తున్నప్పుడు పక్కన ఉన్న పూజ నిలబడి నేను చెబుతాను సార్ అంటుంది. ఎందుకంటే తను చెప్పిన విధానం గురించి వేరే విధంగా వస్తుంది. అందరిలో తను నవ్వుల పాలు అవుతుందని భయపడింది. విహాన్ వాళ్ళ వైపు ఒక చూపు విసిరి తన ప్యాంట్ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని చాలా కూల్ వాయిస్తో సరే చెప్పు అన్నాడు. పునరుత్పత్తి అనేది ఒక జీవ ప్రక్రియ. దీని ద్వారా కొత్త వ్యక్తిగత జీవులు వాటి తల్లిదండ్రుల నుండి ఉత్పత్తి అవుతాయి. మిస్ పూజ, కనీసం నీ ఫ్రెండ్లా కాకుండా రోజు నా క్లాస్కి అటెండ్ అయ్యి బాగానే గుర్తుపెట్టుకున్నావు అని విహాన్ దీప వైపు పైనుండి కింద వరకు చూశాడు. దీప ముఖంలో తను ఏదో చెప్పబోయినందుకు వింతైన సిగ్గు, చిరాకు, బాధ అన్నీ ఆమె మొహంలో కనిపిస్తున్నాయి. నువ్వు నిన్నటి క్లాస్కి లేటుగా వచ్చినందుకు, పూజాని ఈ చాప్టర్ గురించి అడిగినందుకు, ఆమె ఇంకేదో వివరించినందుకు మిస్ దీప అని పిలిచి నీకు మరొకసారి ఆన్సర్ తెలియకపోతే సైలెంట్గా ఉండు, అంతేకాని నీ ఊహాగానం చేయకు, అందరి ముందు నువ్వు చెప్పే ఆన్సర్కి పరువు పోతుంది అంటాడు. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నవ్వును అదుపు చేసుకుంటున్నారు. తన ఫేస్ చూసి వివేక్ నవ్వుతాడు. ఆ నవ్వును చూసి కోపంతో వివేక్ చేతిపై గిచ్చుతుంది. విహాన్ అక్కడి నుండి బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. కానీ దీప చూపు మొత్తం విహాన్ మీదే ఉంది. ఈ రోజు నుండి నేను ఏ మిస్టేక్ కూడా చేయకూడదు అని గట్టిగా తనకి తాను మోటివేట్ చేసుకొని విహాన్ చెప్పే లెసన్ మొత్తం నోట్బుక్లో రాసుకుంటుంది. క్లాస్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. క్లాస్ చెప్తున్న విహాన్ గొంతు, బ్లాక్ బోర్డు మీద రాస్తున్న చాక్ పీస్ శబ్దం తప్ప ఇంకా రూమ్లో ఏమీ వినిపించట్లేదు. అంతలోనే బెంచ్ మీద ఉన్న దీప మొబైల్ వైబ్రేట్ అయింది. అది వైబ్రేట్ అవ్వకుండా సైలెంట్లో వేయాలని మొబైల్ టచ్ చేసింది. తన దరిద్రానికి అది కాస్త రింగ్ టోన్ మోగింది. రింగ 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 అనుకుంటా. క్లాస్ మొత్తం నవ్వులతో నిండిపోయాయి. కొంతమంది స్టూడెంట్స్ ఆ సాంగ్ కోరస్ పాడుతున్నారు. దీప ఫేస్ చూసి వివేక్ తల కిందకు ఉంచుకొని నవ్వుతున్నాడు. పూజ అయితే తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ దిక్కులు చూస్తుంది. దీప మాత్రం ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బిక్క చచ్చిపోయింది. దీపకి తన పరిస్థితి అర్థమైంది. ఈరోజు విహాన్ సార్ నన్ను పాతాళానికి పడేస్తారు అని ఆమె గుండె స్పీడుగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. విహాన్ చాక్ పీస్ టేబుల్ మీద పెట్టి సైలెన్స్ అంటాడు. అతను అలా అరిచేసరికి క్లాస్ మొత్తం సైలెంట్గా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ మిస్ దీపా శ్రీవాత్సవ్? ఇది నువ్వు క్లాస్ రూమ్ అనుకుంటున్నావా లేకపోతే డ్యాన్స్ ఫ్లోర్ అనుకుంటున్నావా? నువ్వు రోజు కాలేజీకి ఎందుకు వస్తున్నావు? రోజు కూడా నా క్లాస్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ నీ వల్ల. నువ్వు చదువుకోవాలి అనుకోకపోతే ఎందుకు వస్తున్నావు అని అంటాడు చాలా సీరియస్గా. సార్, అది అమ్మ కాల్ చేస్తుంది, ఆఫ్ చేయబోయాను, ప్రెస్ అయ్యి రింగ్ టోన్ వినిపించింది, సారీ సార్ అని భయంగా అంటుంది. విహాన్ దీప దగ్గరికి వచ్చి తన మొబైల్ వైపు చూస్తాడు. స్క్రీన్ మీద అమ్మ అని ఉంటుంది. ఆ మొబైల్ తీసుకొని తన ప్యాంటు పాకెట్లో వేసుకున్నాడు. సార్, నా మొబైల్ అంటే ఇప్పటి నుండి నీ మొబైల్ నా క్లాస్లో వినిపించదు, నా దగ్గరే ఉంటుంది అని బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్తాడు. విహాన్ అలా చేసేసరికి క్లాస్ మొత్తం బిత్తరపోయి చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు ఏ మిస్టేక్ చేసినా చాలా కూల్గా ఎవరితోనైనా మాటలతోనే ఆన్సర్ ఇస్తాడు. కానీ దీప విషయంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ అది అందరికీ నార్మల్గా అనిపిస్తుంది. విహాన్ మళ్ళీ ఏం జరగనట్టు తన క్లాస్ ప్రారంభించాడు. ఒక 5 నిమిషాల తర్వాత బెల్ మోగి తన క్లాస్ ముగించి తన ఆఫీస్ రూమ్కి వెళ్తాడు. తను వెళ్ళినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు. తర్వాత అందరూ ఒక్కసారిగా పెద్దగా నవ్వుతారు. క్లాస్లో వాళ్ళు కొంచెం మంది స్టూడెంట్స్ బ్యాచ్గా ఏర్పడి దీప కూర్చున్న బెంచ్ దగ్గర గుమిగూడుతూ నవ్వుతూ నువ్వు ఎందుకు ఎప్పుడు విహాన్ సార్ క్లాస్లో అల్లరి చేస్తావు అని అడుగుతారు. దీప కోపంగా నాకేమన్నా సరదానా రోజు సార్తో తిట్టించుకోవాలి అని? నాకేం సరదా లేదు, ఆ డెవిల్తో క్లాస్ పీకించుకోవాలని చిరాగ్గా మొహం పెట్టుకుని విహాన్ని నా పాలిటి సైకో, రాక్షసుడు, డెవిల్, మానిస్టర్ అని తిడుతుంటే అందులో ఒక అమ్మాయి సార్ని డెవిల్ అంటున్నావు, సార్ చాలా అందంగా ఉంటారు, నీకు మాత్రమే అలా కనిపిస్తాడు అంటుంది. దీప అంత అందంగా ఉంటే ఆయన్ని చూస్తూ బ్రతికే నువ్వు, అంతేకాని నా దగ్గర ఆయన అందం గురించి పొగడకు అని మొహం కందగడ్డలా పెట్టుకుంటుంది. వివేక్ నవ్వుతూ దీప నీ మొబైల్ని విహాన్ సార్ పోస్ట్ మార్టం చేస్తాడేమో అంటాడు. వామ్మో, నా మొబైల్ ఎలా అని ఏడుపు మొహం పెడుతుంది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి వివేక్, పూజ ఇద్దరు నవ్వుతారు. వివేక్, పూజ, దీప చిన్నతనం నుండి బెస్ట్ ఫ్రెండ్స్. దీప వాళ్ళ అమ్మ నాన్న జాబ్ పరంగా కెనడా వెళ్తే వాళ్ళ మామయ్య ఇంట్లో ఉంచి దీపను చదివిస్తున్నారు. కొద్దిసేపటికి వేరే క్లాసులు కూడా అన్నీ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుంది.
క్లాస్ అయిపోవడంతో స్టూడెంట్ కొంతమంది క్యాంటీన్ వైపు, కొంతమంది పార్కింగ్ వైపు వెళ్తారు. వివేక్ని, పూజని తీసుకొని ఎవరూ చూడకుండా విహాన్ క్యాబిన్కి వెళ్ళి మొబైల్ తెచ్చుకోవాలి అని దీప ఫిక్స్ అయింది. దీప ఆ విషయం చెప్పగానే నోరు తెరుచుకొని, మా వల్ల కాదు, విహాన్ సార్కి దొరికితే ఆయన ఏం పనిష్మెంట్ ఇస్తాడో, మేము రాము, మమ్మల్ని వదిలే రాక్షసి అంటారు ఇద్దరు ఒకేసారి. ఇంత పిరికి వాళ్ళు నాకెలా ఫ్రెండ్స్ అయ్యారా అని మీరు క్యాబిన్ బయట ఉండండి, నేను వెళ్తాను, అటు ఎవరు రాకుండా చూడండి అని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళింది. మళ్ళీ ఒకసారి ఆలోచించు దీప, అంటే ఒకవేళ ఎవరైనా వస్తే మీరు పారిపోండి, నేను ఎలాగో తప్పించుకొని వస్తాను, అంతేకాని మొబైల్ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు అంటుంది. పూజ, నువ్వు బాగా ఫిక్స్ అయ్యావా అంటే తగ్గేదేలే అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నట్టు అని చూపిస్తుంది. ఇంకా చేసేదేం లేక సైలెంట్ అయిపోయారు. నెమ్మదిగా విహాన్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసింది. క్యాబిన్ డోర్ కొంచెం తెరిచి ఉండేసరికి పిల్లిలా తలపెట్టి చూసి లోపల ఎవరూ లేకపోవడంతో సైలెంట్గా లోపలికి వెళ్ళి తలుపు దగ్గరికి వేసి పక్కన గోడకు ఆనుకుంది. ఆ రూమ్ మొత్తం చాలా పరీక్షగా చూసింది. రూమ్కి మధ్యలో ఒక టేబుల్, దాని మీద కొన్ని ఫైల్స్, ఒకవైపు గ్రీన్ ప్లాంట్ పెట్టి ఉంది. బ్యాక్ సైడ్ గోడకి ఒక బ్లాక్ బోర్డు సగం రాసి ఉంటుంది. ఆ రూమ్ మొత్తం మంచి కాఫీ స్మెల్ వస్తుంది. విహాన్ సార్ కొద్దిసేపు అవుతుందనుకుంటా బయటికి వెళ్ళి, ఎందుకంటే కాఫీ స్మెల్ వస్తుంది, ఆయన తాగే బయటికి వెళ్ళినట్టున్నారు, ఆయన వచ్చేసరికి నా మొబైల్ తీసుకొని పారిపోవాలి అనుకుంటుంది. బయట మాత్రం వివేక్, పూజ ఎవరైనా వస్తారేమో అని మెట్ల దగ్గర చూస్తూ ఉన్నారు. వాళ్ళకి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. వివేక్ మాత్రం పోతే పోయింది వెధవసెల్లు, మన ప్రాణాల మీదకి తెచ్చిపెట్టింది ఈ రాక్షసి అని తిట్టుకుంటున్నాడు. లోపల దీప మాత్రం వెళ్ళి టేబుల్ దగ్గర డ్రాయర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఫస్ట్ డ్రాయర్లో ఏవో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇందులో లేదు అని చుట్టూ గమనిస్తూ దాని కింద ఉన్న సెకండ్ డ్రాని ఓపెన్ చేసి చేతిలో పెట్టి వెతుకుతుంది. చేతికి ఏదో తగిలితే ఏంటో అని చూసేసరికి గన్ ఉంటుంది. ఓరి దేవుడా, ఇందులో గన్ ఉంది, ఏంటి అసలు, ఇతను ప్రొఫెసరేనా లేకపోతే రౌడీనా అనుకుని భయంతో చూస్తుంది. గన్నును చూసిన దగ్గర నుండి తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వణికే చేతులతో దాన్ని తీసి చూసి మళ్ళీ భయంగా అక్కడే పెట్టేస్తుంది. దీప ప్రపంచంలో రెండింటికి భయపడుతుంది. ఒకటి విహాన్ అయితే ఇంకొకటి తుపాకీ. తర్వాత కొద్దిసేపు తనకు తాను మోటివేట్ చేసుకుని మళ్ళీ తన మొబైల్ కోసం వెతుకుతుంది. లాస్ట్గా మిగిలిన ర్యాక్ ఓపెన్ చేస్తే అందులో తన మొబైల్ ఉంటుంది. అది చూడగానే తన ఆనందం అంతా ఇంతా కాదు. అంతలోనే బయట నుండి వివేక్, పూజ ఇంకా దొరకలేదా, ఎవరైనా వస్తారు, త్వరగా రా అని అంటారు. అంతలోనే అటువైపు నుండి ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించి వివేక్ వెళ్ళి చూస్తాడు. అటువైపు నుండి విహాన్ చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకొని రావడం చూసి పూజ, వివేక్, దీప త్వరగా రా అంటూ అక్కడి నుండి పారిపోతారు. లోపల నుండి దీప మొబైల్ దొరికింది పదండి అంటూ డోర్ ఓపెన్ చేయడానికి అని డోర్ దగ్గరికి వచ్చేసరికి అదే టైంకి చిన్న శబ్దంతో డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా విహాన్ నిలబడి, మిస్ దీపా శ్రీవాత్సవ్, నువ్వు నా క్యాబిన్లో ఏం చేస్తున్నావు అని అంటాడు. అది సార్, అది అని నీళ్లు నవ్వులుతుంటే తన చేతిలో మొబైల్ చూసి, నువ్వు నా క్యాబిన్లో దొంగతనం చేయడానికి వచ్చావా అంటాడు. దీప విహాన్ వైపు చూసి ఇబ్బందిగా నవ్వడానికి ప్రయత్నిస్తుంది. సార్, నేను నా ఫోన్ అని చెప్పబోతుంటే, మిస్ దీపా శ్రీవాత్సవ్, నువ్వు నా క్లాస్కి సరిగ్గా అటెండ్ అవ్వవు, వచ్చిన క్లాస్లో మ్యూజిక్ పెడతావు, ఇప్పుడు దొంగచాటుగా నా క్యాబిన్కి వచ్చావు. దీప, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావు అనుకున్నా, దొంగతనాలు కూడా చేస్తున్నావా అంటాడు విహాన్. దీప తనని దొంగ అనేసరికి చాలా కోపం వచ్చి, సార్, నేను దొంగని కాదు, నా మొబైల్ నీ దగ్గర ఉంది, అడిగి తీసుకువాలి అని వచ్చాను, మీరు లేరు, అందులో ఉంటే తీసుకున్నాను అని తన పెద్ద కళ్ళని అటు ఇటు తిప్పుతూ చెబుతుంది. తను చెప్పే విధానాన్ని చూస్తే ఎవరైనా సరే తన మాయలో పడిపోవాల్సిందే, అంత క్యూట్గా చెప్తుంది. కానీ ఎదురుగా ఉంది మన డెవిల్ కదా, సరిగ్గా పట్టించుకోలేదు. కానీ విహాన్కి ఎక్కడ కొంచెం అనుమానం, తను గన్ చూసిందేమో అని. విహాన్ తన కోపాన్ని బయటకు చూపించకుండా తన చేతి పిడికిలి గట్టిగా మూసి కొద్దిసేపు సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. దీప వైపే తీక్షణంగా చూస్తుంటే దీప ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, సార్, నేను ఇప్పుడే వచ్చాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, సారీ సార్ అంటుంది. తన ఫేస్ చాలా క్యూట్గా పెట్టి అడుగుతుంటే విహాన్ తన వైపు చూసి తన చేతిలో ఉన్న ఫైల్ టేబుల్ మీద పెట్టి చైర్లో కూర్చుంటూ, నువ్వు తప్పు చేస్తూ నాకు దొరికిపోయావు, సో నీకు పనిష్మెంట్ ఉండాలి అంటాడు.
పనిష్మెంటా అని నోరు తెరుస్తుంది దీప. నువ్వు నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్కి వచ్చినందుకు, నా పర్మిషన్ లేకుండా మొబైల్ తీసినందుకు నువ్వు 1000 సార్లు సారీ విహాన్ సార్ అని రాసి చూపించాలి అంటాడు. 1000 సార్లు రాయాలా? చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అంటుంది. చిన్న తప్పు అయితే 2000 సార్లు రాసి చూపించు. అది రాసి నాకు చూపించాకే నువ్వు ఈరోజు ఇంటికి వెళ్తావు అంటాడు. సార్, మీరు నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. మీకు తెలియకుండా మీ క్యాబిన్కి వచ్చినందుకు ఎంత పెద్ద శిక్ష వేస్తారా? మీరు అన్నిసార్లు రాస్తే నా చెయ్యి అసలు పనిచేయకుండా పోతుంది. మీకు కాస్త కూడా నా మీద జాలి అనేదే లేదు. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని ఏడుపు మొహంతో అడుగుతుంటే, ఇది ఇబ్బంది పెట్టడం కాదు, నిన్ను క్రమశిక్షణలో పెట్టడం అంటారు. ఒక స్టూడెంట్ తప్పు చేస్తే నీ ప్రొఫెసర్గా తప్పులు సరిదిద్దడం నా బాధ్యత అని సైడ్ స్మైల్తో నవ్వుతూ అంటాడు. సార్, దీనిని మానసికంగా హింసించడం అంటారు అంటుంది. మీకు ఇంతకన్నా పెద్ద పనిష్మెంట్ కావాలి అంటే చెప్పు మిస్ దీప, నాకు నో ప్రాబ్లం అంటాడు. దీప తన మొహం చిరాకుగా పెట్టి తనలో తానే గొనుక్కుంటుంది. ఈ డెవిల్ నన్ను ఇబ్బంది పెట్టి ఆనందిస్తున్నాడు. నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీకు, నేను పనిష్మెంట్ ఇస్తా చూడు అని మనసులో అనుకుంటుంది. మిస్ దీప, తిట్టుకుంది చాలు, ఇంకా స్టార్ట్ చేయి నీ పనిష్మెంట్. నువ్వు సారీ విహాన్ సార్ అని నా పేరు జపిస్తూ 2000 సార్లు రాయాలి. అంతేకాదు, నువ్వు రాసే దాంట్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. సారీలో ఎస్ అనే అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. నేను ఇచ్చిన పనిష్మెంట్లో చిన్న మిస్టేక్ జరిగినా ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తాను. వెళ్ళు అని తన చేతిలో మొబైల్ తీసుకుంటాడు. దీప విహాన్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి తన క్లాస్ రూమ్కి వెళ్తుంది. తన డెస్క్ దగ్గర కూర్చొని, కన్నయ్య, నేను నీకు ఇష్టమైన వెన్నని నీకు నైవేద్యంగా సమర్పిస్తాను. ఇతనిని ఆఫ్రికా అడవులకు పంపించు. మనుషులు అనే వాళ్ళు లేని చోట ఉండాలి ఈ డెవిల్. అడవిలో అయితే అక్కడ ఉండే జంతువులకి పనిష్మెంట్ ఇచ్చుకుంటాడు అని తిట్టుకుంటూ నెక్స్ట్ ఏం క్లాసులు లేకపోవడంతో తన పనిష్మెంట్ స్టార్ట్ చేస్తుంది. పూజ, వివేక్ తనని చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. వాళ్ళ వైపు కోపంగా చూసి మళ్ళీ మొదలు పెడుతుంది. సాయంత్రం 4 అయ్యింది. ఇంకా వెళ్దాం పదా అని వివేక్ పూజ అంటే, నేను ఇది సార్కి చూపించి వెళ్తాను, మీరు వెళ్ళండి అంటుంది. మేము కూడా ఉంటాం అప్పటి వరకు అంటే, వద్దు, ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. అయిపోయేసరికి మళ్ళీ చూపించకపోతే రేపు ఇంకా వేరే పనిష్మెంట్ కూడా ఇస్తాడు. నేను సార్కి చూపించి నా మొబైల్ తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళండి అంటుంది. సరే అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. దీప సారీ సార్ అని 2000 సార్లు రాసి తన బ్యాగ్లో అన్నీ పెట్టుకొని, బ్యాగ్ తన భుజంపై వేసుకుని మొహం అంతా చిరాకుగా పెట్టుకొని, ఓ దేవుడా, నాకు ఈ బాధలు ఎప్పటికి పోతాయి అని నన్ను ఎప్పుడు ఈ డెవిల్ తిడుతూనే ఉంటాడు. నేనెప్పుడో తన దగ్గర చాక్లెట్ లాక్కున్నట్టు ఎప్పుడు నాపైనే ఉంటాయి అతని కళ్ళు అని అనుకొని రాసినవి చూపించి తన మొబైల్ తీసుకొని పోవచ్చు అని హుషారుగా అతని క్యాబిన్ ముందుకు పరిగెత్తింది. విహాన్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ జరిగేది చూసి దీప కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో వణికిపోతుంది. వాళ్ళ ప్రిన్సిపాల్ మోకాల మీద కూర్చొని నన్ను వదిలేయండి అని తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం విహాన్ సార్ని వేడుకుంటున్నాడు. కానీ విహాన్ మిటల్ తన తలని గన్ గురిపెట్టాడు. అప్పుడు విహాన్ ఫేస్ చాలా కోపంగా ఉంది. మొహం మొత్తం ఎర్రగా మారిపోయింది. అతను కోపంగా ఉండటం వల్ల అతని మెడ నరాలు అన్ని పచ్చగా తేలి కనిపిస్తున్నాయి. అతని ఫేస్ చాలా రాక్షసంగా, చూడడానికి భయంకరంగా ఉంది. విహాన్ తన చేతిలో ఉన్న గన్తో అతని నుదుటి మీద షూట్ చేశాడు. అతని రక్తం విహాన్ మొహంపై పడి అతను ఇంకా రాక్షసంగా కనపడ్డాడు. విహాన్ వైపు చూడగానే ఆమె గుండె దడదడలాడింది. ఆమె కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి. విహాన్ ఎప్పుడైతే ప్రిన్సిపాల్ని షూట్ చేశాడో అప్పుడే భయంతో గట్టిగా కేక వేసింది. దీప విహాన్ కళ్ళలోకి చూడగానే అతను కోపంతో పళ్ళు కొరుకుతాడు. దీప అక్కడికి రాగానే తన ఇంపార్టెంట్ పని మధ్యలోనే బ్రేక్ పడినట్లు అయ్యింది. విహాన్ తన మనుషులకి ప్రిన్సిపాల్ని పట్టుకోమని సైగ చేశాడు. విహాన్ దీప దగ్గరికి వెళ్ళాడు. దీప కాళ్ళు చేతులు భయంతో వణుకుతున్నాయి. తన చేతిలో ఉన్న పెన్ వదిలేసింది. విహాన్ తన చేతిలో ఉన్న గన్ అటు ఇటు తిప్పుతూ ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని బేస్ వాయిస్తో అడగగానే ఆమె మైండ్లో ఒకటి రన్ అవుతుంది. నా కళ్ళ ముందు ఉంది విహాన్ సార్నా లేకపోతే మరి ఎవరోనా అని అనుకుంటుంది. ప్రజెంట్ తనకి ఒకటే ఆలోచన వచ్చింది. తన ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలి అని, అక్కడి నుండి పారిపోవాలి అని. కానీ తన కాళ్ళు సహకరించడం లేదు. తనకి ఎదురుగా విహాన్ని చూసి బిక్కచచ్చిపోయింది. విహాన్ చూపు మండే సూర్యుడిలా ఉంది.
ఎవరైనా సరే ఆ చూపుకి భస్మం అయిపోతారు అనిపిస్తుంది. దీప వైపు చూసి ఇక్కడ జరిగింది మర్చిపో అని బేస్ వాయిస్తో అరుస్తాడు. విహాన్ అరుపుతో దీప గుండె ఇంకా వేగంగా కొట్టుకుంది. ఊపిరి కూడా బిగపడుతుంది. భయంతో కాళ్ళు చేతులు చెమటలు పట్టేశాయి. తన చేతిలో ఉన్న సారీ విహాన్ సార్ అని రాసిన పేపర్స్ చూసి ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఒకరు పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ క్యాబిన్లోకి వెళ్తే ఇలానే ఉంటుంది అని చెప్పి తన మొబైల్ ఇస్తాడు. ఇక్కడ చూసింది మర్చిపో, వెళ్ళిపో అంటాడు. దీప విహాన్ వైపు భయంగా చూస్తూ తనకిచ్చిన మొబైల్లో పోలీస్ స్టేషన్కి కాల్ చేసింది. హలో పోలీస్ స్టేషన్ అని వణికే గొంతుతో అంటుంటే విహాన్ స్పీడ్గా రియాక్ట్ అయ్యి తన చేతిలో మొబైల్ లాక్కుంటాడు. దీప భయంతో అక్కడి నుండి పారిపోవాలని వెనకడుగు వేస్తే తన గొంతుపై పట్టు బిగించి తన్ను వంటి చేత్తో పైకి లేపుతాడు. గొంతుపై ఒత్తిడి తగిలేసరికి తనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడి వదలండి వదలండి అంటూ విహాన్ చేతి మీద తన 2 చేతులు వేసి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా పట్టు బిగించుకుంటుంటే తనకి శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉండి మాటలు రాక కాళ్ళు ఊపుతూ ఉంటుంది. తన శ్వాస ఆడక ఇంకా ఇబ్బంది పడుతుంటే తనకి తెలియకుండానే తనని వదిలేస్తాడు. కింద కూర్చొని తన గొంతు చుట్టూ చేతులు పెట్టుకొని దగ్గుతూ ఉంటుంది దీప. అక్కడ ఉన్న తన దగ్గరికి వచ్చి తన గడ్డంని గన్నుతో పైకెత్తి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా, ప్రపంచానికి నువ్వు ఒకదాని ఉన్నావని కూడా ఎవరికి గుర్తుండదు అంటూ విహాన్ చాలా గంభీరంగా అనేసరికి తనకి విహాన్ని చూసి చాలా భయంగా ఉంటుంది. విహాన్ ఒక మామూలు వ్యక్తి కాదు అని ఇంకా తను భయంతో వణికిపోతుంది. తను విహాన్ ముందు నుండి వెనక్కి వెళ్తుంటే విహాన్ మనుషులు బ్లాక్ కలర్ డ్రెస్లో ఫేస్కి క్యాప్స్ పెట్టుకొని తను ఎటు వెళ్లకుండా పక్కనే నిలబడతారు. వాళ్ళని చూసి దీప ఇంకా భయపడుతుంది. అసలు దీపకి తన కళ్ళ ముందు జరుగుతుంది నిజమో అబద్ధమో అర్థం కావడం లేదు. వాళ్ళని చూసి భయపడుతున్న దీప దగ్గరికి వచ్చి భయపడకు, వాళ్ళు నిన్ను ఏమీ చేయరు అని దీప మేడ దగ్గర ప్రెస్ చేస్తాడు. దీపకి ఏదో గుచ్చుకున్నట్టు నొప్పి అనిపించి ఆ అని అరుస్తూ పడిపోతూ ఉంటే విహాన్ తను పడిపోకుండా పట్టుకుంటాడు. దీపకి తన ముందు ఏం జరుగుతుందో మసకగా కనిపిస్తుంది. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంది. విహాన్ తన మనుషులకి ఇక్కడంతా క్లియర్ చేయండి, ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా ఉండడానికి వీల్లేదు అని ఆర్డర్ వేసి తన చేతిలో ఉన్న గన్ పాకెట్లో పెట్టుకొని దీపని తన చేతుల మీద ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తన మనుషులు అక్కడ చిందరవందర అయినా ఆ క్యాబిన్ని అంతకు ముందు ఎలా ఉందో అలా నీట్గా చేసి ఫింగర్ ప్రింట్స్, కాలి ముద్రలు ఏవి ఉంచకుండా మొత్తం క్లీన్ చేసి ప్రిన్సిపల్ బాడీని అక్కడి నుండి తీసేస్తారు. విహాన్ తన కార్ దగ్గరికి వెళ్తే తన డ్రైవర్ కార్ రెడీగా పెట్టించాడు. అందులో దీపతో సహా కూర్చొని ఈ థింకర్ది ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి రాదు, ఎందుకు ఇంత అమాయకంగా ఉంటుంది అనుకుంటూ తననే తదేకంగా చూస్తూ ఉంటాడు. కానీ దీప గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. తను ఇంకా స్పృహ పూర్తిగా కోల్పోలేదు అని తన గుండెలకు హత్తుకుంటాడు భయపడకుండా. కొద్దిసేపటికి దీప హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. దీపని తనతో పాటే తీసుకుని వెళ్తాడు. విహాన్ ఒక చోటకు తీసుకుని పోయి డాక్టర్కి కాల్ చేసి దీపకి ట్రీట్మెంట్ చేపిస్తాడు. టెన్షన్తో స్పృహ తప్పింది అని ఒక ఇంజెక్షన్ చేసి వెళ్తుంది డాక్టర్. కొద్దిసేపటి తర్వాత దీపకి మెలకువ వస్తుంది. తన కళ్ళు మూస్తూ తెరుస్తూ చుట్టూ చూస్తుంది. అది ఒక పెద్ద గది. దానిలో కింగ్ సైజ్ బెడ్, దానిలో ఇంటీరియర్ ఫర్నిచర్తో చాలా కొత్తగా ఉంది. అక్కడ ఫర్నిచర్ చాలా కాస్ట్లీగా కూడా ఉంది. తను విహాన్ తన్ని చంపేశాడేమో అనే భ్రమతో అప్పుడే నేను చనిపోయి స్వర్గానికి వచ్చానా, అప్పుడే నాకు నిండు నూరేళ్లు నిండిపోయాయా, నేను ఏం లైఫ్ అనుభవించాను, నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. తన ఎదురుగా ఉన్న విహాన్ తన మాటలకి దీప వైపు వియర్డుగా చూస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని బేస్ వాయిస్తో అంటాడు. వెంటనే తన కళ్ళు నిలుపుకొని చూసి తన ఎదురుగా విహాన్ నిలబడడం చూసి భయంతో విహాన్ సార్ వాయిస్ వినిపిస్తుంది అంటే నేను ఇంకా చనిపోలేదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మీరు నన్ను చంపేయలేదా అని విహాన్ని అడుగుతుంది. విహాన్ ఫేస్లో కోపాన్ని చూసి తన అంతకు ముందు జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంది. విహాన్ తన గొంతును పట్టుకోవడం, తన మనుషులు రావడం, అతను పట్టుకోగానే నొప్పికి స్పృహ కోల్పోవడం, కాలేజీలో జరిగిందంతా గుర్తు తెచ్చుకొని విహాన్ వైపు భయంగా చూస్తుంది. సార్ నేనేం జరిగిందో ఎక్కడా చెప్పను, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్, మా ఇంటికి వెళ్ళిపోతాను అని బెడ్ మీద నుండి దిగింది. విహాన్ ఆమె వైపు సూటిగా చూస్తుంటే నిజం సార్, పింకీ ప్రామిస్ అని తన గొంతు దగ్గర 2 ఫింగర్స్ పెట్టుకొని కళ్ళు అటు ఇటు తిప్పుతూ నేను ఎవరికీ ఏమీ చెప్పను, మీకు కూడా తెలుసు కదా సార్, నేను ఏ విషయమైనా వెంటనే మర్చిపోతాను అని మొహం మీద నవ్వును తెచ్చుకొని విహాన్ ముందు నటిస్తుంది.
కానీ ఆమె గొంతులో భయం స్పష్టంగా అర్థమవుతుంది. సార్, నేను ఇంకా వెళ్ళనా అని ముందుకు కదులుతుంటే ఆగు అని అంటాడు. విహాన్ ఆగు అనేసరికి అడుగు ముందుకు వేయకుండా భయంతో బిగుసుకుపోతుంది. సరే, నేను మార్నింగ్ లెసన్ ఏం చెప్పాను అని అడుగుతాడు. దీప మార్నింగ్ తను విన్న క్లాస్ గుర్తు చేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ గుర్తు రాక గోర్లు కొరుక్కుంటూ విహాన్ వైపు భయంగా చూస్తుంది. సరే, గుర్తు రాలేదా? అయితే ఇప్పుడు చెప్పు, మరి నా క్యాబిన్లో ఏం జరిగింది అని అడుగుతాడు. విహాన్ వైపు చూస్తూ ఏం జరిగింది? ఏం జరగలేదు అని అంటుంది. విహాన్ తన ముందుకు వచ్చి గుడ్ గర్ల్ అని తన తలపై నిమిరి ఇక వెళ్ళు, రేపు కాలేజీలో కలుసుకుందాం అంటాడు. దీప అక్కడ ఉన్న తన బ్యాగ్ తీసుకొని తను భయం తగ్గించుకొని అక్కడి నుండి బయటికి పరిగెడుతుంది. నెక్స్ట్ డే విహాన్ ఎప్పటిలాగానే కాలేజీకి వచ్చాడు. కానీ దీప మాత్రం కాలేజీకి రాలేదు. అలా వారం రోజులు గడిచిపోయాయి. దీప కాలేజీకి రాలేదు. విహాన్ దగ్గర ఉన్న తన మొబైల్ కూడా తీసుకుపోలేదు. అలానే దీప కాలేజీలో జరిగింది ఎక్కడా కూడా ఎవరి దగ్గర చెప్పలేదు. విహాన్ ఈ వారం రోజులు దీప కాలేజీకి రాకపోవడంతో చాలా అసహనంగా మారిపోతాడు. తనకే తెలియకుండా కోపం, చిరాకు మొదలైంది. ఈ పిచ్చి పిల్ల కాలేజీకి ఎందుకు రావట్లేదు అని తనలో తానే అనుకుంటున్నాడు. తను లేని క్లాసులో అసలు ఉండాలి అనిపించట్లేదు విహాన్కి. ఎప్పుడు తన్ను ఇష్టపడ్డాడో తనకే అర్థం కావట్లేదు. తన గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అని తన ఫ్రెండ్ని ఏ విధంగా అడగాలి అని ఆలోచిస్తూ అటెండెన్స్ తీసుకుంటున్నట్టు చేస్తూ మిస్ దీపా శ్రీవాత్సవ్ రావట్లేదు ఏంటి వివేక్, పూజ, తను గనక రేపు కాలేజీకి గనక రాకపోతే తనని ఎగ్జామ్స్ రాయనివ్వను అని చెప్పండి అని అంటాడు. పూజ నిలబడి తను ఇక కాలేజీకి రాదు సార్, ఎందుకంటే తనకి 2 డేస్లో మ్యారేజ్ అని చెప్తుంది. పూజ దీపకి మ్యారేజ్ అని చెప్పగానే తన చేతిలో ఉన్న పెన్ గట్టిగా చేతిలో బంధిస్తాడు. ఎందుకంటే తనకే తెలియకుండా కోపం వస్తుంది. కానీ పైకి నార్మల్గా చదువు ఎలాగో రాలేదు, కనీసం పెళ్ళైనా చేసుకోవాలి కదా అంటాడు. కానీ ఆ మాట అయితే అన్నాడు, కానీ తన మనసు ఎందుకు చాలా నిరాశగా, కోపంగా, మైండ్ మొత్తం గజిబిజిగా ఉంది. రోజు మార్నింగ్ తనతో క్లాస్లో ఏదో ఒక అల్లరి, ప్రతిరోజు తనతో పనిష్మెంట్ అంటూ ఏదో విధంగా తనతో మాట్లాడుతూ తన అల్లరిని చూస్తూ ఉంటాడు. తనకే తెలియకుండా తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది తను లేని క్లాస్లో ఉండాలి అనిపించక క్లాస్ చెప్పకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. 2 డేస్ తర్వాత ఒక గదిలో చాలా అందంగా ముస్తాబైంది దీప. కానీ ఆమె మొహంలో ఎందుకో బాధ. తన తల్లి తండ్రికి వీడియో కాల్ చేసింది. అమ్మా, నాన్న, ఇది న్యాయం కాదు అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఈరోజు నా పెళ్ళి, మీరిద్దరూ రాలేదు. నేనేమి మీకు సవతి బిడ్డని కాదు, మీ సొంత కూతుర్ని. మీకు కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు అని ఏడుపు గొంతుతో అంటుంది. మీకంటే మావయ్య వాళ్ళే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు చిన్న ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ఇంకా శివబావ అయితే నన్ను చదువుకో అని కూడా ఇబ్బంది పెట్టడు. నీ ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే లేదు అని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇంట్లో ఉండి తనని చూసుకుంటే చాలు అని చెప్పాడు అని అంటుంది. తనకి చదువు గురించి మాట్లాడగానే విహాన్ గుర్తొస్తాడు. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. దీప తనలో తానే అనుకుంటుంది, ఇప్పుడు ఆ డెవిల్కి నేను భయపడాల్సిన అవసరం లేదు. దీప కళ్ళల్లో వింతైన చిరునవ్వు కనిపిస్తుంది. ఆమె హృదయంలో ఎప్పుడో లోతుగా విహాన్ ఫేస్ గుర్తొచ్చింది. క్లాస్ రూమ్లో లెసన్ చెప్పడం, ఆమెను ప్రతిరోజు ఏదో ఒక రీజన్తో పనిష్మెంట్ ఇవ్వడం తన మనసులో ముద్రించుకొని చిన్నగా తనలో తానే నవ్వుకుంది. సాయంత్రం 8 గంటలకు దీప రూమ్లో రెడ్ కలర్ లెహంగాలో, నెక్కి గ్రీన్ కలర్స్ డైమండ్ సెట్, చెవులకి మ్యాచింగ్ పెద్ద బుట్టలు, పాపిడి బిల్ల, ముక్కుకు పెద్ద ముక్కు పుడక, చేతి నిండా గాజులు, తన చేతులకి నిండుగా మెహందీ, అందులో అరచేతిలో కాబోయే భర్త పేరు శివ అని రాసి ఉంది. ఆమె ముఖంలో చాలా అమాయకత్వం, ఆనందం కలిసి ఉంది. పెళ్లి కారణంగా తనలో కొత్త సిగ్గు కనిపించింది. మొత్తానికి బుట్ట బొమ్మలా ఉంది. తన మొహం ఎవరికీ కనిపించకుండా మొహం కప్పేస్తూ ఎర్రటి దుప్పట్టా వేశారు. అంతలోనే తన గదిలోకి పూజ, వివేక్ ఇద్దరు వస్తారు. చాలా అందంగా ఉన్నావు దీప, ఇక మీదట నువ్వు మాతో పాటు కాలేజీకి రావు కదా అని కొంచెం బాధగా అంటారు. దానితో దీప బాధపడుతుంది అని అంతలోనే వివేక్, నీకు ఇంకా చదువు, క్లాస్కి టైంకి రాలేదు అని విహాన్ సార్తో పనిష్మెంట్లు తీసుకునే పని లేదు అని ఇద్దరు ఆట పట్టిస్తారు. దీప తన ముఖం చిన్నపుచ్చుకొని, ఈరోజు నా పెళ్ళి, మీరు ఈరోజు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారు. నాకు ఆయన గురించి తలుచుకోవడం కూడా ఇష్టం లేదు ఈరోజు అని అంటుంది. ఇంతలో పంతులు గారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావాలి అని పిలుస్తారు. తన మొహం మీద పరదా వేసి తన్ని తీసుకుని వస్తుంటారు.
దీప వేసే ప్రతి అడుగు కూడా కెమెరామెన్ తన కెమెరాలో బంధిస్తూ ఉంటాడు. వరుడు వధువు ఇద్దరు పెళ్లిపీటల మీద కూర్చుంటారు. వరుడి మొహం కూడా తలపాగాకి పూలతో కప్పబడి ఉంటుంది. పంతులు గారు పద్ధతి ప్రకారం పెళ్లి జరిపిస్తుంటారు. ముందుగా దండలు మార్చుకోండి అని వధూవరులకి ఇస్తారు. ఇద్దరు మాలలు మార్చుకుంటారు. తర్వాత 7 అడుగులు నడిపిస్తారు. తరువాత నల్లపూసలు మెడలో వేపిచ్చి తన నుదుటిని సింధూరం పెట్టమంటారు. పరదా లోపల నుండి తన నుదుటిన సింధూరం పెడతాడు వరుడు. ఆఖరికి పంతులు గారు మీ ఇద్దరికి ఇప్పటి నుండి పెళ్లి బంధం ఏర్పడింది అంటారు. అందరూ వాళ్ళిద్దరిపై సంతోషంగా ఉండండి అని పూలు జల్లి ఆశీర్వదిస్తారు. దీప చాలా ఆనందంగా ఉంటుంది. తరువాత వరుడు వధువు పక్క పక్కన కూర్చుంటే వరుడు దీప చెవి దగ్గర గుసగుసగా వెల్కమ్ టు మై హిల్ మిస్ దీపా శ్రీవాత్సవ్ అని ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ విని తను ఒక్క నిమిషం స్తంభించిపోతుంది. ఎందుకంటే ఆ వాయిస్ తనకి చాలా సుపరిచితమైన వాయిస్. తల ఎత్తి అతని వైపు చూస్తుంది. ఆ పూల వెనుక ఉన్న మొహం శివది కాదు అని నిర్ఘాంతపోతుంది. ఇంతకీ విహాన్ ప్రొఫెసరా లేకపోతే రౌడీనా? పెళ్ళికొడుకు ప్లేస్లోకి విహాన్ ఎలా వచ్చాడు? మరి ఇప్పుడు దీప పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.